పిల్లలందరూ కూడా ఆరు ఫోటో ఉన్న గదిలోకి వచ్చి బాధపడిపోతూ ఉంటారు. ఫోటో దగ్గర ఉన్న అస్థికలను ముట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అమర్ అక్కడికి వస్తూ ఉంటాడు. అమర్ రావడంతో మనోహరి కూడా ఇక ఆ గదిలోకి వస్తూ ఉంటుంది. అమర్ అక్కడికి వచ్చి, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అయినా ఈ గదికి లాక్ వేసింది కదా, మీకు కీస్ ఎవరిచ్చారు అని అమ్మును అడుగుతూ ఉంటాడు. అమ్ము ఏం మాట్లాడకపోయేసరికి, అంజు నువ్వైనా చెప్పు, మీకు కీస్ ఎక్కడివి, ఎందుకు వచ్చారు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. ఇక మనోహరి కూడా చెప్పండి పిల్లలు అని అంటూ ఉంటుంది. ఇక పిల్లలు ఏం మాట్లాడకపోయేసరికి, ఉండు బాగిని పిలుస్తాను అని అమర్ బాగి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అలా పిలిచేసరికి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కనుక బాగి ఇక్కడికి వచ్చేస్తే ఆరు ఫోటో చూస్తుంది, ఎలాగైనా సరే ఆపాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అమ్ము, మిస్ అమ్మ మాకు ఈ కీస్ ఇవ్వలేదు డాడ్, ఇందులో తన తప్పేమీ లేదు అని అమ్ము చెప్తూ ఉంటుంది. ఇక అమర్ పిలిచేసరికి బాగి అలా నడుచుకుంటూ భయంగా వస్తూ ఉంటుంది. బాగి రావడం గమనించిన మనోహరి, అదిగో బాగి వస్తుంది, తనకు ఏం తెలియదని పిల్లలు చెప్తున్నారు కదా, ఎందుకు వదిలేసి చిన్నదానికి అని మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ అమర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక బాగి గది దగ్గరికి రాగానే అమర్ బయటికి వస్తూ ఉంటాడు. ఈ గది కీస్ బయటికి ఎందుకు తీసావు అని అడుగుతూ ఉంటే, అది నేనే తీశాను, మళ్ళీ లోపల పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అని బాగి చెప్తూ ఉంటే, ఇక పిల్లలందరూ కూడా ఇందులో మిస్ అమ్మ తప్పేమీ లేదు డాడ్, ఇది మా మిస్టేకే, తనని ఏమీ అనకండి అని పిల్లలందరూ కూడా అంటూ ఉంటే, అమర్ ఇక ఇంకోసారి ఇలా చేయకు అని కోపంగా చెప్తూ ఉంటాడు. నాకు ఆరు జ్ఞాపకాలను గదిలో బంధించడానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా, అయినా కానీ పిల్లలు బాధపడతారని ఇలా చేయాల్సి వస్తుంది అని అమర్ అంటూ ఉంటాడు. ఇంతలో ఇక బాగి ఆరు ఫోటో చూద్దామని తొంగి చూస్తూ ఉంటే మనోహరి ఫోటో చూడకుండా బాగికి అడ్డుపడిపోతూ ఉంటుంది. ఇక మనోహరి బాగి ఎక్కడ ఫోటో చూసేస్తుందని, ఇంత చిన్నదానికి ఎందుకు అమర్, ఇంకోసారి ఇలా జరగదులే అని పిల్లలందరినీ కూడా బయటికి పంపించేసి డోర్ లాక్ చేసేస్తూ